హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బిర్యానీ పొట్లం కుకింగ్ ఛానల్. ఈరోజైతే సింపుల్ రెసిపీ అండి. ముందే మనకి పండుగలు వచ్చేస్తున్నాయి కూడా. అలాంటి పండుగల పూట మనకి నైవేద్యం చేయాలి, ప్రసాదంగా చేయాలి అనుకునే వాళ్ళకి చాలా ఈజీ ప్రాసెస్ అండి. సింపుల్గా ఈ విధంగా చేసామనుకో తక్కువ టైంలో చక్కగా మనము నైవేద్యం తయారు చేసి దేవుళ్ళకి పెట్టేయొచ్చండి. ఈ విధంగా కనుక మనం చేస్తే సూపర్ టేస్టీగా ఉంటుంది, నైవేద్యము పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. మరి ఎలా తయారు చేయాలో చివరి వరకు స్కిప్ చేయకుండా వీడియో చూసేయండి ఫ్రెండ్స్. అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, మరి కొంచెం షేర్ అయినట్టు ఉంటుందండి. అలాగే మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నారంటే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. నేను 1 కప్పు, ఈ కప్పుతో నేను పెసరపప్పు తీసుకున్నాను. ఇదే కప్పుతో 1 కప్పు రైస్ తీసుకోవాలండి. మనం యూజ్ చేసే రైస్ని తీసుకోవాలండి, సన్న రైస్ని. లేదంటే వరి బియ్యం ఉంటాయి కదా, పొలంలో పండించినవి, ఇంకా వెట్టితో చేస్తే మాత్రం చాలా చక్కగా వచ్చేస్తుంది. మనకి 1 కప్పు పెసరపప్పు, 1 కప్పు రైస్ని శుభ్రంగా 2 నుండి 3 సార్లు నీట్గా కడిగి తీసుకోవాలండి. ఇలా కడిగిన తర్వాత చూడండి, ఇలా శుభ్రంగా కడిగిన తర్వాత మనము అదే కప్పుతో మనము కనీసం ఒక 7 కప్పుల వాటర్ వేసేసుకున్నానండి నేనైతే. కనీసం మీకు కావాలంటే 1 కప్పు ఎక్కువ వేసుకోండి, మరొక కప్పు తక్కువ వేసుకున్నా పర్వాలేదు. కాకుంటే 7 కప్పులు వేయడం మూలంగా మనకి త్వరగా బాయిల్ అవుతుంది, మెత్తగా ఉడికిపోతుందండి. అలాగే చిటికెడంత ఉప్పు వేసుకోవాలండి. అలాగే స్మాల్ స్పూన్తో ఆయిల్ వేసేసుకోండి, లేదా నెయ్యి అందుబాటులో ఉంటే నెయ్యి వేసేసుకోండి. చక్కగా ఆ చిటికెడంత సాల్ట్, 1 స్పూన్ ఆయిల్ వేసేసి ఈ విధంగా కలుపుకోవాలండి. స్టవ్ వెలిగించుకొని ఆ బౌల్ని మనం పొయ్యి మీద పెట్టేసి మూత అనేది ఒక 2 నిమిషాల పాటు పెట్టి తీసుకోవాలండి. పొంగుతుంది ఊరికి పెసరపప్పు కనుక. మరో గిన్నె తీసుకొని మనము ఏ కప్పుతో అయితే రైసు పెసరపప్పు వేసుకున్నామో అదే గిన్నెతో మనము బెల్లం తురుము వేసుకోవాలండి. 1 కప్పు బెల్లం తురుము వేసుకున్నానండి, మరో కప్పు షుగర్ వేసుకున్నానండి. చక్కెర కూడా వేసుకోవాలండి. ఈక్వల్గా బెల్లము చక్కెర తీసుకోండి, అప్పుడు పరమన్నం అనేది చక్కటి టేస్ట్ వస్తుంది. చక్కగా మంచిగా నైవేద్యము ప్రిపేర్ అవుతుందండి. అదేవిధంగా అదే బౌల్తో 1 కప్పు వాటర్ వేసేసుకోండి. 1 కప్పు షుగర్కి, 1 కప్పు బెల్లంకి ఈ విధంగా 1 కప్పు వేసేసి చిన్న మంట పైన చక్కగా ఈ బెల్లంని ఉడికించుకోవాలండి. ఈ బెల్లము కరిగిపోయి చిక్కపడుతుంది అనుకున్నప్పుడు కట్టేసుకోవాలండి. కాస్త మూత తీసుకొని మనము మధ్యలో ఈ విధంగా కలుపుకోవాలండి. చూడండి, సగం బాయిల్ అయ్యింది కదా. అలాంటప్పుడు మనము చిన్న మంట పైన ఉడికించుకుంటే చక్కగా మనకి పరమన్నం అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. కాస్త మూత గ్యాప్ ఉంచి పెట్టేసుకోండి ఫ్రెండ్స్ మీరు, ఎందుకంటే మూత మొత్తం ఫుల్ చేస్తే త్వరగా పొంగిపోతుంది. మనకి ఇలా పొంగకూడదండి. నైవేద్యం చేసేటప్పుడు పర్ఫెక్ట్గా మనకి మంచి భక్తి శుద్ధితో చేసుకొని పరమన్నం భగవంతుడికి వడ్డిస్తే కానీ మనకప్పుడు పుణ్యం రాదు అంటారు పెద్దలు. ఇలా కొంచెం బాయిల్ అయిందా లేదా అని పప్పు రైసు బాయిల్ అయినాక మనము చేసి పెట్టిన బెల్లం షుగర్ పాకము దీంట్లో వేసేసుకోవాలండి. ఇలా చూడండి, చక్కగా మనకి రైసు పప్పు అనేది బాయిల్ అయిన తర్వాతనే వేసేసుకోండి ఫ్రెండ్స్. మనకి అప్పుడు త్వరగా బాయిల్ అవుతుంది, తొందరగా నైవేద్యం రెడీ అయిపోతుందండి. ఇలా మనకి చూడండి 1 స్పూన్ నెయ్యి వేసుకోండి, లేదంటే ఇంకొక స్పూన్ వేసుకోండి. పిల్లలు ఎక్కువ నెయ్యి వేస్తే తినరు, వద్దు అని చెప్తారండి మా పిల్లలైతే. మీరు కావాలంటే ఇంకా 4 స్పూన్లు వేసుకున్నా పర్వాలేదండి, 1 కప్పు వేసుకున్నా పర్వాలేదు. డైట్లో ఉన్న వాళ్ళైతే ఎక్కువ నెయ్యి తినకూడదండి, డైట్ లేని వాళ్ళు ఎంత నెయ్యి తిన్నా పర్వాలేదండి. ఇలా కాస్త మనము మూత గ్యాప్ ఉంచేసి 2, 3, 4 నిమిషాల పాటు మూత ఇలా పెట్టేసుకొని సిమ్లో ఉడికించుకున్న తర్వాత చక్కగా ఈ విధంగా మనకి ప్రసాదం అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి. సింపుల్గా మనకి ఎలాంటి టైం లేకుండా ఒక సైడ్ వంట చేసుకుంటానే ఒక సైడ్ మనము ఈ నైవేద్యం ప్రిపేర్ చేసుకోవచ్చండి. తక్కువ టైం పడుతుందండి. మనకి దేవుడికి కూడా మనకి అప్పుడప్పుడు ఇలాంటి పొంగల్ ప్రసాదం పెడితే చాలా మంచిదండి. ఇలా మనము ఒక 4 ఇలాచీలు తీసుకొని రోట్లో వేసేసుకొని మెత్తగా దంచి తీసుకోవాలండి. లేదంటే మీకు ఒక చిటిక చెప్తాను ఫ్రెండ్స్, ఇలాచీతో పాటు షుగర్ 1 స్పూన్ వేసుకొని మిక్సీ జార్లో పొడి చేసుకున్నా ఇంకా పర్ఫెక్ట్గా వస్తుంది. మీకు వీలుంటే అలా చేసుకోండి, అలా చేసుకుంటే ఫ్లేవరు రాదని ఇలా దంచి వేసుకోండి. యాలకులతోనే ఆ విధంగానే వేసేసుకోండి, పొట్టుతోని చక్కటి ఫ్లేవర్ వచ్చేస్తుంది. మంచిగా నైవేద్యం అనేది చాలా చక్కగా ఉంటుందండి. ఇలా మనకి అయిపోయిన తర్వాత ఈ విధంగా వచ్చే వరకు బాయిల్ చేసుకొని కాస్త లూజుగా ఉమ్మగిల్లిపోయినప్పుడు ఈ విధంగా స్టవ్ కట్టేసుకోండి.
మరో గిన్నె పెట్టేసుకొని స్టవ్ పైన నెయ్యి వేసుకోవాలండి. 2 స్పూన్ల నెయ్యి వేసుకున్నాను. మీరు కావాలంటే ఆయిల్ అయినా వేసేసుకోవచ్చండి. నేను 2 స్పూన్లు అయితే నెయ్యి వేసేసుకొని 10-15 కాజు వక్కలు వేసేసుకున్నాను. అలాగే బాదం పలుకులు కూడా వేసుకున్నానండి. మీకు నచ్చితే వేసుకోండి, అందుబాటులో ఉంటే వేసుకోండి, లేదంటే లేదు ఫ్రెండ్స్. అలాగే నేనైతే ఒక 10-20 కిస్మిస్లు కూడా వేసుకున్నానండి. డ్రై ఫ్రూట్స్ మాడకుండా చక్కగా బంగారపు రంగులో వచ్చే వరకు వేపేసుకోవాలండి. ఇలా మనకి ప్రసాదానికి పర్ఫెక్ట్గా మంచిగా రావాలంటే ఇవి మాడకుండా ఉండాలండి. ఇలా వేపేసుకున్న తర్వాత నెయ్యిలో బాదం పలుకులు, కాజు పలుకులు ఈ విధంగా వేసేసుకొని చక్కగా మనకి ఈ విధంగా ఒకసారి కలుపుకుందాం. అంతేనండి, ఈజీగా ప్రసాదం అనేది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మరి ఎలాంటి అడవుడి లేకుండా, ఎలాంటి పాలు లేకుండా, ఇంకా ఏమీ వేయకుండా సింపుల్గా ఇలా చేసి దేవుడికి పెట్టమనుకో సూపర్ టేస్ట్ ఫ్రెండ్స్. మీరు ట్రై చేయండి.